అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇది వచ్చేసి S4 ఎంటర్టైన్మెంట్స్ అంట. విల్లాలో ఇల్లాలు అనేది వీళ్ళ టైటిల్ అంట. సో వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే మేల్ లీడ్ కావాలి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే సపోర్టింగ్ రోల్స్ మేల్ కావాలంట 24 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు. సెండ్ యువర్ వీడియో ఆడిషన్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటే అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. నేను ఎవరి దగ్గర అయినా గోస్ట్ రైటర్గా పనిచేయాలనుకుంటున్నాను, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు గోస్ట్ రైటర్ అంటే ఏంటి చెప్పండి సార్ ప్లీజ్ అని వీధి కృష్ణ గారు అడిగారండి. సో వీధి కృష్ణ గారు, నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే, గోస్ట్ రైటర్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక రైటర్ని రెప్లికెంట్ చేసి వాళ్ళకంటే బెటర్గా రాయటాన్ని గోస్ట్ రైటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాయి మాధవ్ బుర్రా అనే ఒక వ్యక్తి దగ్గర నేను గోస్ట్ రైటర్గా చేస్తాను అనుకుందాం. అంటే సాయి మాధవ్ బుర్రాకి నేను రాసిస్తాను, ఆయన దానికి నేనే రాశాను అని డైరెక్టర్లకు ఇచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను త్రివిక్రమ్ అనే ఒక వ్యక్తికి కావచ్చు, అనిల్ రావుపూడి అనే ఒక వ్యక్తికి కావచ్చు, విజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక వ్యక్తికి కావచ్చు, ఇలాంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారికి నేను డైలాగులు రాసి ఇచ్చేసాను. దాన్ని ఏం చేస్తారు అంటే, త్రివిక్రమ్ గారు నేనే రాశాను అని దానికి ఒక మంచి అమౌంట్ అనేది ఆయన తీసుకొని అందులో ఒక నామినల్ అమౌంట్ అనేది నాకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ రావుపూడి ఉన్నాడు. అనిల్ రావుపూడి అనే ఒక వ్యక్తి ఒక కథ రెడీ చేసుకుంటే ఆ కథని ఫర్ ఎగ్జాంపుల్ నేను గోస్ట్ రైటర్ని అనుకుందాం అనిల్ రావుపూడి గారి దగ్గర. అలాంటి ఆ కథని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటే ఫైనల్గా ఆ కథ మొత్తం ఆయనే రెడీ చేసుకున్నారని ఆయన ఒక మంచి అమౌంట్ తీసుకొని నాకు ఒక మంచి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజేంద్ర ప్రసాద్ గారు ఉండేసి ఆయన కొంతమంది దగ్గర ఈ కథలు అని రెడీ చేసుకొని ఫైనల్గా ఆ కథల్ని ఆయనే రెడీ చేసుకున్నట్టు దాంట్లో ఒక మంచి అమౌంట్కి ఆయన్ని అమ్మేసుకొని దాంట్లో కొంత అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గోస్ట్ రైటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ రెప్లికెంట్ ఆఫ్ ద రైటర్. ఇప్పుడు ఫస్ట్ మీరు గోస్ట్ రైటర్ అవ్వాలి అంటే ముందు మీరు కనీసం ఒక అసిస్టెంట్ రైటర్గా మిమ్మల్ని తీసుకుని ఒక ఇది ఉండాలి. సో అసిస్టెంట్ రైటర్ అనేది తీసుకోవడం అనేది చాలా కష్టం. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, ఒక అసిస్టెంట్ రైటర్ మీరు అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఎంతవరకు రాయగలరు అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమంటారు అంటే, సార్ మీ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోండి అని నాకు చాలామంది కాల్ చేశారు. ఇందులో ఒక 90% పీపుల్ ఎలా మాట్లాడారు అంటే, సార్ నాకు రూపాయి ఇవ్వద్దు, నన్ను మీరు అసిస్టెంట్గా పెట్టుకోండి చాలు అనే టైప్లో ఒక 90% పీపుల్ కాల్ చేశారు. ఈ 90%లో ఇంకొంతమంది ఎలా ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 90% అనే వాళ్ళ నెంబర్స్ ఒక 10 మెంబర్ అనుకుందాం. ఈ 10 మెంబర్స్లో మళ్ళీ ఒక 3-4 మెంబర్స్ ఏమన్నారు, సార్ నాకు రూపాయి ఇవ్వద్దు, వదిలేస్తే నా రూమ్ నేనే చూసుకుంటాను, నా ఫుడ్ నేనే చూసుకుంటాను, నాకు కావాల్సిన ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను అనే టైప్లో ఒక 3-4 ఉన్నారు. సో ఇక్కడ మీరు నాకు ఇచ్చే ఆఫర్లు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానేనండి. ఇప్పుడు మీరు గోస్ట్ రైటర్ ఆర్ వర్షన్ రైటర్ ఆర్ అసిస్టెంట్ రైటర్ అనే ఒక ఇదికి మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు నాకు బేసికలీ ఆఫీస్ అనేది అవసరం ఉండదు. ఎందుకు? నేను సమ్వేర్ అబౌట్ ఏ రెస్పెక్టివ్ రైటర్ అయితే, ఏ రెస్పెక్టివ్ డైరెక్టర్ అయితే పిలుస్తారో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని రాసేసుకుంటాను నేను. అంటే నాకు ఆఫీస్ అవసరం లేదు. సో నేను హ్యాపీగా ఎక్కడో ఇంకా మాట్లాడితే వెళ్ళిపోయి ఏదో ఒక కాఫీ షాప్లో కూర్చొని ఒక కాఫీ తాగుతూ రాసేసుకుంటాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అసిస్టెంట్గా పెట్టుకోవడం వల్ల మీకోసం నేను కంపల్సరీ ఒక ఆఫీస్ అనేది తీయాలి. ఆఫీస్ తీస్తే అయిపోతుందా? దాంతోపాటు మీకు కావాల్సిన మీరు వచ్చినప్పుడు కనీసం వసతులని ఏర్పాటు చేయాలి. అంటే కనీసం ఒక వాటర్ కావచ్చు, ఒక కాఫీ కావచ్చు, ఒక లంచ్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో నేను మోర్ దాన్ థింకింగ్ యాజ్ ఎ రైటర్ నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించాలి. లేదు ఇవన్నీ ఎక్కువ ఆలోచించాలి అనే క్రమంలో నేనేం చేస్తాను అంటే, అమ్మో నేను ఇవి రైట్ టైంలో వీళ్ళకి ఇవ్వకపోతే రేపు అనే రోజు బయటకు వెళ్ళిపోయి నేను ఒక దిక్కుమాల రైటర్ దగ్గర పనిచేశాను, వాడు కనీసం టీ కాఫీలు ఇచ్చేవాడు కాదు, లంచ్ చూసేవాడు కాదు, మరీ దరిద్రం అనే టైప్లో నన్ను ఎక్కడ బ్యాడ్ చేస్తారనే భయంతో మీకు వసతులన్నీ చూడటానికి నేను ఒక మేనేజర్ పెట్టుకొని ఆయనకి మంత్లీ శాలరీ ఇవ్వాలి మళ్ళీ. సో ఇన్ని రకాల సర్కమ్స్టాన్సెస్ మధ్య నేను ఎందుకు మిమ్మల్ని పెట్టుకోవాలి అనేది నాకు ఉంటుంది. సో ముందు ఎప్పుడైనా కానీ మీరు ఒక అసిస్టెంట్ రైటర్ కావచ్చు, ఒక గోస్ట్ రైటర్ కావచ్చు, ఇది చేయాలనుకున్నప్పుడు మీకు కుదిరితే నేను మీకు చెప్పే సలహా ఏంటి అంటే, ముందు ఒక రైటర్ దగ్గర మీరు వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళండి.
ఇప్పుడు మీరు ఫిలిం స్కూల్లో ఎలాగైతే నేర్చుకోవడానికి వెళ్తున్నారో ఆ ఫిలిం స్కూల్కి వెళ్తే మీకు ఎంతవరకు నేర్చుకోగలరు అనేది కొంచెం టఫ్ థింగ్. నేను అదే అంటాను, ప్రతి క్రాఫ్ట్కి కూడా మీరు ఫిలిం స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ కెమెరా నేర్చుకుందాం అనుకుంటున్నారు, డైరెక్షన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, డబ్బింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, రైటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇన్ని రకాల క్రాఫ్ట్ మీరు నేర్చుకోవడానికి ఫీజు కట్టి మీరు వెళ్తున్నారు కదా. అలాగే మీరు ఏం చేస్తారంటే ఒక గురువుకి గురుదక్షిణ ఇచ్చి మీరు నేర్చుకునే ఒక ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గరికి డిస్కషన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అనుకుందాం, ఆ డిస్కషన్కి నేను ఏం చేస్తాను, యాజ్ అన్ అసిస్టెంట్ రైటర్గా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రొడ్యూసరో డైరెక్టరో ఎవరో ఒకళ్ళు, సరే ఏంటి సార్ అబ్బాయి, మా అసిస్టెంట్ అండి అని పరిచయం చేస్తాను. మీ అసిస్టెంటా అండి అని నాతోటి కన్నా మీతోటి ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే నేను వాళ్ళకి కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాతోటి కొన్ని మాట్లాడటానికి భయపడుతున్న సందర్భంలో మీతోటి మాట్లాడతారు వాళ్ళు. మీతోటి కొంచెం క్లోజ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, మీ ద్వారా వాళ్ళకి ఏదైతే ఇన్పుట్స్ కావాలో, వాళ్ళకి ఏదైతే అవుట్పుట్ కావాలో మీ ద్వారా నన్ను అడిగే ఒక ప్రయత్నం చేస్తారు, రైట్. సో అప్పుడు వాళ్ళు మీకు క్లోజ్ అయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ సినిమాకో ఆ పై సినిమాకో మిమ్మల్ని అసిస్టెంట్ రైటర్గా మిమ్మల్ని రైటర్గా కావచ్చు, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు తీసుకోవడానికి పాసిబిలిటీస్ అంటే ఉంటాయి. సో నేను మీ అందరికీ చెప్పేది అది, ఎప్పుడైనా కానీ ఒక రైట్ ట్రాక్లో వెళ్తే మాత్రమే మీరు పట్టాలు ఎక్కుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, మీరు ట్రైన్ అనేది ఎక్కడ పట్టాల మీద వెళ్ళాలి, కాదు అని పట్టాలు దిగి గులకరాల మీద వెళ్తే ఏమవుతుంది, అసలు వెళ్తుందా, పాసిబిలిటీ ఉందా? మీలో 90% పీపుల్ ఏం చేస్తారంటే ట్రాక్ ఎక్కి ఎందుకు వెళ్ళాలో గులకరాల మీద వెళ్తాను అంటున్నారు, కానీ అది రైట్ పాస్ కాదు అని నేను అంటున్నా. లేదు, మీరు మనుషులు నడిచే డొంక రోడ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలం గట్ల మీద ఒక బస్సు నడిపిద్దాం అనుకుంటున్నాం, ఒక బస్సుకి రూట్ వేద్దాం అనుకుంటున్నాం. పొలం గట్ల మీద బస్సు ఎంతవరకు నడిచిద్ది? అది కూడా మనకి వరి పొలాల లాంటి ఇదిలో మీరు బస్సు నడిపిద్దాం అనుకుంటే బస్సు నడిచిద్దా? మొత్తం బురద ఎక్కడో దగ్గర కూరుకుపోద్ది. వదిలేస్తే ఆ రైతు ఎవడైతే ఉన్నాడో వచ్చి కుక్కను కొట్టినాడు కొడతాడు, నా వరి పొలం మొత్తం నాశనం చేశారు. సో బస్ అనేది దట్ హ్యాస్ టు ట్రావెల్ ఓన్లీ ఆన్ ద రోడ్స్. అది మట్టి రోడ్లు కావచ్చు, కంకర్ రోడ్లు కావచ్చు, లేదంటే తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, రోడ్ల మీద నడవాలి అవి, రైట్. అలాగే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే మీరు గోస్ట్ రైటర్ వరకు ఆలోచించే ముందు, గోస్ట్ అనేది రెప్లికెంట్ ఆఫ్ ద రైటర్. అంటే ఇప్పుడు నేను చాలామంది రైటర్లకి ఏం చేస్తున్నాను, గోస్ట్ రైటర్గా చేస్తున్నాను. అంటే నేను రాసిచ్చిన దాన్ని ఇంకా కరెక్షన్ లేకుండా డైరెక్ట్ షూటింగ్కి పంపించేయచ్చు, అది గోస్ట్ రైటర్ అనేది. దానికి ముందు ఒక అసిస్టెంట్ రైటర్ అని, అసోసియేట్ రైటర్ అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో దానికి అంటే ముందు మీరు ఫస్ట్ నేర్చుకోవటానికి మీరు ఒక ఫిలిం స్కూల్ వెళ్ళినట్లే ఒక గురువుని ఐడెంటిఫై చేసి ఆ గురువు దగ్గర నేర్చుకోండి. ఆ నేర్చుకున్న తర్వాత ఆ గురువు అనేవాడు మిమ్మల్ని కొన్ని డిస్కషన్ తీసుకుని వెళ్తాడు. అక్కడ మీకు జరగాల్సిన అద్భుతాలు అనేవి జరుగుతాయి. అలాంటి అద్భుతాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి, విల్లాలు ఇల్లాలు అనే ఒక సినిమాకి మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6309697306. ఐ రిపీట్ 6309697306. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.